ఇక్కడ చూసినా కానీ అయోధ్య అయితే అయోధ్యలో ఒకవైపు భక్తిభావం ఒక రకంగా ఉంటే మరోవైపు రాజకీయ కోణం కూడా ఉంది. ఎందుకని ఇంత కాంట్రవర్సీ అయిందంటారు? చాలా దురదృష్టం. వాస్తవానికి భారతీయ సాంస్కృతిక వారసత్వంలో శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అని ఉత్తరాదుని అంటారు. మన దగ్గర శ్రీరామచంద్రుడు, జానకి రాముడు రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. సో రఘువంశోత్తముడైనటువంటి రాముల వారు భారతదేశంలో ఉన్న కోట్లాది హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా గౌరవించి అభిమానించేటువంటి ఒక ప్రతీక. సో మనందరికీ చిన్నప్పటి నుంచి రామాలయానికి పోని వారం ఉండము, మరి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణానికి వెళ్ళని వాళ్ళు ఉండము. సో రాముల వారిని కొలవని వారు ఉండము. అంటే ఒక భారతదేశంలో వివాదాలకు అతీతం ఉండాల్సినటువంటి రామ మందిర ప్రతిష్టాపన అనేది ఎందుకు వివాదమైంది, ఏ కారణాల వివాదమైంది? సో ఈ వివాదము హిందువులకు ఇతర మతస్థులకు మధ్య వివాదం కాదు. ఎందుకంటే ఆ వివాదం ఎన్నడో సుప్రీంకోర్టు తీర్పుతోనే ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఉన్న మాట నిజం. అది కూడా అయోధ్యలో ఆ స్థలంలో రామ మందిరం దగ్గర వివాదం. దేశంలో ఇంకెక్కడైనా రామాలయం, ఈవెన్ అయోధ్యలో ఇంకెక్కడైనా రామాలయం పట్ల ఏ రకమైన వివాదం లేదు. ఆ వివాదం కూడా అంటే ఆ స్థలంలోనే అక్కడే కట్టాలన్న వివాదం కూడా సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. అంటే దాన్ని అంగీకరించని ఇతర మతస్థుల వారు కూడా ఒక భారతదేశ రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య పాలనలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల భిన్నాభిప్రాయం ఉండవచ్చు, కానీ దాన్ని అంగీకరించాల్సింది కనుక అంగీకరించారు. అందువల్ల ఇవాళ వివాదం వారి మధ్య కాదు, వివాదము పోనీ అంటే 2వ సెక్షన్ చెప్తాను. అసలు దేవుణ్ణి నమ్మని రాముల వారు దేవుడు అని అంగీకరించని వారికి, రామభక్తులుగా చెప్పబడుతున్న వారికి మధ్య వివాదం కూడా కాదు. వాళ్ళు ఎవరు దేవుని నమ్మనప్పుడు చర్చ ఎక్కడిది? దేవాలయానికి వస్తారా? ప్రాణప్రతిష్ఠ చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు ఏమి స్పందించే, ఎందుకంటే దేవునికే నమ్మని వారితో చర్చ లేదు. కానీ ఇక మూడోది ఏంటి? దేవుణ్ణి నమ్మి రాముల వారిని నమ్మి తమ నిత్య జీవితంలో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఆచరించే వారికి మధ్యనే ఇది చర్చ. అందులో కూడా హిందూ మత పరిరక్షణ కొరకు, హిందూ ధర్మ ప్రచారం కొరకు తమ జీవితాలను అంకితం చేసిన వారు కూడా ఈ వివాదంలో భాగమయ్యారు. దురదృష్టం ఏంటంటే ఇదేదో బీజేపీకి లౌకిక వాదులుగా చెప్పబడుతున్న ప్రతిపక్షాలకు మధ్య వివాదం కూడా కాదు. ఇది హిందూ ధర్మానికి, హిందూ మతానికి, లౌకికవాదానికి మధ్య ఘర్షణ కాదు. శంకరాచార్యుల వాళ్ళు వెళ్ళడం లేదు. దీన్ని ఏమని చెప్తాం మనం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళడం లేదా, కమ్యూనిస్టులు వెళ్ళడం లేదా అంటే మనకు దానికో వివరణ ఉంటుంది. కానీ శంకరాచార్యుల వారు వెళ్ళడం లేదు అంటే ఏంటి? ఆయనతో పాటు చాలా మంది మతాధిపతులు వెళ్ళడం లేదు. ఇప్పుడు మా నారాయణ రాణే కేంద్ర మంత్రి శంకరాచార్యుల వారు హిందూ ధర్మాన్ని చేసింది ఏంటి అని ప్రశ్నించారు. అక్కడ దాకా వెళ్ళారు. ఇక అంటే రాజకీయ నాయకులే మతాన్ని కాపాడుతున్నారు. పరమ పూజ్యులైనటువంటి ఆదిశంకరుని వారసత్వంగా తాత్విక చింతనకు కట్టుబడి ఉన్నటువంటి శంకరాచార్యుల వాళ్ళు కూడా ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేము దూరంగా ఉంటున్నాం అనే స్థితి ఎందుకు రావాలి? ఇది ప్రశ్న మన ముందున్నది. ఆ స్థితి రాకూడదు కదా. ఆ స్థితి ఎందుకు వస్తుంది అంటే నిర్వహణలో నిర్వహించడానికి ఎంచుకున్నటువంటి పద్ధతి వల్ల తప్ప రామాలయం పైన వివాదం కాదు, గుడి మీద వెళ్ళకూడదని కాదు. ఈవెన్ అయోధ్యలో ఇప్పుడున్న చోట రామ మందిరం కట్టడంపై కూడా వివాదం కాదు. నేను అందుకే చెప్పింది, ఆ వివాదం కూడా ఎన్నడో ముగిసింది. ఇప్పుడు ఆ వివాదాన్నిలో శంకరాచార్యుల వారు ఎప్పుడు లేరు కదా. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ మందిరం కట్టాలన్న వాళ్ళే కదా. మరి ఎందుకు వివాదమైంది? దీనికి చాలా ఆ ప్రశ్న మనం వేసుకుంటే మొత్తం విషయం మనకు అర్థమవుతుంది. వెళ్ళము అని కూడా చాలామంది అనట్లేదు. మేము వెళ్తాం కానీ ఇప్పుడు కాదు, తర్వాత వెళ్తాం, మాకు కుదిరినప్పుడు వెళ్తాం, మా గోత్ర ప్రకారం వెళ్తాం. అంటే వాళ్ళు వెళ్ళకపోవటానికి శంకరాచార్యుల వాళ్ళు, వివిధ మఠాల శంకరాచార్యుల వారు కొన్ని కారణాలు స్పష్టంగా చెప్పారు. అందులో పూరీ శంకరాచార్యుల వారు మరింత స్పష్టంగా చెప్పారు. వారు చెప్పినటువంటి మొదటి కారణం ఏంటంటే ఈ ఆలయం ఇంకా పూర్తి కాలేదు. మనకు తెలుసు కదా, ఆలయం పూర్తి కావడానికి ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడైనా ఆలయ నిర్మాణము పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించాల్సిన అవసరము, ఆవశ్యకత ఎవరికి, ఎందుకు?
ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. ఎస్. నీకు ఎక్కడైనా ఆలయం పూర్తి, మన ఇల్లు పూర్తి కాకముందు కొన్ని కారణాల రీత్యా మనము గృహప్రవేశాలు చేసుకున్న వాళ్ళే కొద్దిమంది ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. కానీ ఆలయాన్ని పూర్తి కాకముందు ఆలయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఆ ప్రారంభించడంలో ధర్మశాస్త్రాల ప్రకారం సరైందా కాదా అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే నాకు ఆ సామర్థ్యం లేదు. కానీ ఈ ప్రశ్న శంకరాచార్యుల వివిధ మఠాల శంకరాచార్యులు అడుగుతున్నారు. ఇది అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రారంభించవచ్చా? ఇప్పుడు ప్రారంభిస్తున్నది కేవలం గర్భగుడి, అంటే ఒకవైపు భక్తులు వెళ్తుంటారు, మరోవైపు నిర్మాణము జరుగుతూ ఉంటుంది. ఇది సరైనటువంటి పద్ధత? ఎందుకు మరి ఈ పరిస్థితి వస్తుంది? అందరికీ తెలుసు 2024 ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు 3 నెలల ముందు ఈ ముహూర్తాన్ని ఉండాలి అని నిర్ణయించింది. అంటే హిందూ ధర్మం కోసం, రాముల వారి ఆలోచన కోసం, భక్తి కోసం కాదు, ఈ అసంపూర్తిగా ఉన్న సమయంలోనే ఆలయాన్ని ప్రారంభించడానికి మతంతో, ధర్మంతో, రాముల వారితో, రామభక్తితో సంబంధం లేదు. కేవలం రాజకీయంతో, ఎన్నికలతో సంబంధం. అది ఎన్నికలు రాజకీయంతో కూడా ఎందుకు సంబంధము? ఏదో దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించడం లేదు. చాలా స్పష్టంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రారంభిస్తున్నప్పుడు సహజంగానే ఇతర రాజకీయ శక్తులు దూరంగా ఉంటారు. ఈవెన్ మతాధిపతులు కూడా దూరంగా ఉండటానికి మొదటి కారణం ఇది ధర్మం కొరకో, దైవం కొరకో మీరు దీన్ని అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడం లేదు అనేది వారికి కూడా అర్థమైంది కనుక వారు దూరంగా ఉంటున్నారు. ఇక పూరి శంకరాచార్యుల వారైతే మరొకటి కూడా రైజ్ చేశారు. రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జరగడానికి కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. శంకరాచార్యుల వారు ఎక్కడికి పోవాలి, ఏమి భుజించాలి అనే దానిపైన కూడా పరిమితులు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. శంకరాచార్యుల వారే కదా అని చెప్పి నేను అన్నిట్లో వెళ్ళకూడదు, అన్నీ చేయకూడదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా పరిమితులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలని. వారికి రాజ్యాంగము ఆ పరిమితులను పెడుతుంది. అంటే చాలా క్లియర్గా వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్, వాట్ ఈజ్ రిలీజియస్, వాట్ ఈజ్ పొలిటికల్, వాట్ ఈజ్ ఏది రాజకీయము, ఏది ధార్మికము అనే దానిపైన పూరి శంకరాచార్య స్పష్టమైన విభజన గీత చూపెట్టారు. అయ్యా, దేశ ప్రధాని పట్ల మన గౌరవం ఉంటుంది. ఒక ఉదాహరణకు ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాం, ఖచ్చితంగా భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ముంబైలో అతిపెద్ద సముద్ర వారధి కట్టారు, దాన్ని శంకరాచార్యుల వారు ప్రారంభించాలని ఎవరు కోరుకోలేదు, నరేంద్ర మోడీ ప్రారంభించాలని కోరుకున్నారు. మనం హైదరాబాద్ మెట్రోను చిన్నజీయర్ స్వామి ప్రారంభించలే, నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరి నరేంద్ర మోడీ కన్నా ఈ దేశంలో గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నా వారితో ముంబై సముద్రం పైన పొడవాటి బ్రిడ్జిని మనం ప్రారంభింపజేసుకోలేదు. తెలుగు గడ్డ పైన గొప్ప ఆధ్యాత్మిక విద్వాంసులు, మత గురువులు ఉన్నా వారి చేత మనం మెట్రో ప్రారంభించుకోలేదు. ఎందుకు? అవి మెట్రో కనుక, అది అభివృద్ధి ప్రాజెక్టులు కనుక, అది ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక విద్వాంసులైనా వారు కాదు ప్రారంభించాల్సింది, దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి ప్రారంభించాలని కోరుకున్నా. అలాగే ప్రధానమంత్రి ఎంత గొప్పవాడైనా మతపరమైన, ధార్మికపరమైన అంశాలలో ప్రధానమంత్రి కన్నా గొప్పవారు ఎవరంటే ఆధ్యాత్మిక విద్వాంసులు. సో ఈ ఆగమ శాస్త్ర నిపుణులు ఈ మతపరమైన అంశాలపైన సమగ్రమైన అవగాహన నుండి తమ జీవితాల్ని ధర్మం కొరకు, దైవం కొరకు అంకితం చేసి వివాదాలకు అతీతంగా హిందూ ధర్మ ప్రచారం కొరకు, హిందూ ధర్మ ప్రతిష్టాపన కొరకు జీవితాలను అంకితం చేసిన మహనీయులు చాలామంది ఉంటారు. వారు ప్రారంభించడం అంటే ఏదో నరేంద్ర మోడీని అవమానించడం కాదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతి ఎవరు చేయాలి అనే దానికి ధర్మం రీత్యా కావచ్చు, రాజ్యాంగ రీత్యా కావచ్చు, ఆ పద్ధతులు మనకు ఉంటాయి. అది కదా పూరి శంకరాచార్యులు చెప్పింది. అందుకొరకు ఆయన మీద కోపం వచ్చింది. అందువల్ల ఇక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక గీత అయితే కనిపించింది. అంటే ప్రాణప్రతిష్ఠకు వెళ్ళేవారు ఒకళ్ళు, వెళ్ళని వారు ఒకళ్ళు. వెళ్ళేవాడు వెళ్ళని వాళ్ళ మీద విమర్శలు, వెళ్ళని వారి మీద వెళ్ళేవారు విమర్శలు. ఎందుకు అనిపించిందంటే గీత ఉండాల్సిన గీత లేకుండా చేశారు కనుక.
గీత చెరిపేశారు కనుక Yes. ఆ గీత ఏంటంటే మతము రాజకీయం, ఎస్ రాజ్యాంగబద్ధము ధార్మిక అంశం. అంశం. ఈ రెండింటి మధ్య గీతను చెరిపివేశారు కనుక రాజకీయపరమైన గీత వచ్చింది. ఎస్ అంటే 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా దాని సమయాన్ని నిర్ణయించారు, నిర్వహించే తీరును నిర్ణయించారు. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ వారే కాదు, దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, ఎస్ దేశంలో ఉన్న పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అసలు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమంగా దీన్ని నిర్వహించి ఉంటే, కేవలం ధర్మం కొరకు దైవం కొరకు నిరాడంబరంగా తమ జీవితాలను అంకితం చేసిన వారికే పరిమితమై ఉంటే ఇలా ఈ వివాదం అయ్యేదా? ఈ వివాదం కావటానికి దీంట్లో వివిధ రంగాల విఐపీలు ఎంటర్ కావడం వల్ల, దేవుని ముందు విఐపీ ఉండరు. దేవుని ముందు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్ తేడా లేదు. ఎవరైనా దేవుని ముందు ఎవరైనా ఒకటే. సో అందువల్ల ఆ రకంగా ఈ ఈవెంట్ను ప్లాన్ చేశారు కనుక, అంటే ఈ ఈవెంట్ నుంచి ఒక రాజకీయ ప్రయోజనాన్ని పొందుతున్నారు కనుక దానివల్ల నష్టపోయే రాజకీయ పార్టీలు దూరంగా ఉండవా? అందుకని ప్రతిపక్షాలు అనుమానలే కదా. ప్రతిపక్షాలు దూరంగా ఉండటానికి స్పష్టంగా చెప్పిన కారణాలు: ఒకటి, ఇది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చారు. రెండు, రాజ్యము మతము ఈ రెండింటిని కలగాబులగం చేయడం ద్వారా సంఘ్ పరివార్ ఐడియాలజికల్ ప్రాజెక్టుకు అనుగుణంగా మార్చారు. సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ప్రాజెక్టుగా, మరోవైపు భారత రాజ్యాంగానికి భిన్నంగా ఆర్ఎస్ఎస్ పరివార ఐడియాలజికల్ ప్రాజెక్టుగా దీన్ని మార్చారు. ఎందుకంటే రాజ్యము మతాతీతమైంది, ఎస్ రాజ్యము మతానికి వ్యతిరేకం కాదు. సో రాజ్యము మతానికి అతీతంగా ఉండాలి. కానీ ఇక్కడ రాజ్యమే మతపరమైన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. సో ధర్మానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కాదు ఈ కార్యక్రమం నాయకత్వం వహించేది. సో ఈ కార్యక్రమం చుట్టూ రాముల వారితో పాటు నరేంద్ర మోడీ పైన ఫోకస్. రాముల వారి కార్యక్రమం, నరేంద్ర మోడీ కార్యక్రమం, ఈ రెండు ఒకే లెవెల్లో ప్రమోట్ అవుతున్నాయి. ఎస్ ఎందుకంటే మా దగ్గర ఇక్కడ మేము ఉంటున్న చోటికి కూడా వచ్చారు అక్షంతలు పెట్టుకొని. నేను ఆశించింది ఏంటంటే అక్షంతలు ఇచ్చి రాముల వారి గొప్పతనాన్ని, రామాయణ కావ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాత్రమే చెప్తారు అనుకున్నాను. ఎందుకంటే రాముల వారి గురించి తనివి తీరా వినేవారు ఉన్నారు. గంటల కొరడి చెప్పినా కూడా ఆనందాన్ని కలిగించేటువంటి రాముల వారి చరిత్ర మనకు అందరికీ తెలుసు. సో అది చెప్తారనుకున్నాను. కానీ రాముల వారి నుంచి కొద్ది మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తోంది, చూడండి కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటి, ఈ రామ మందిరం రావడానికి నరేంద్ర మోడీ కారణం, నరేంద్ర మోడీకి ఓటు వేయండి అని చెప్పారు. మాకొచ్చిన అనుమానం ఏంటంటే అక్షంతలు ఎవరిపైన ఇవ్వమంటున్నారు, ఎవరిని పూజించమంటున్నారు, రాముల వారినా నరేంద్ర మోడీని అర్థం కాలేదు. ఎస్ రాముల వారి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, కమ్యూనిస్టులను విమర్శించడము, ప్రతిపక్షాలను విమర్శించడము, నరేంద్ర మోడీకి ఓటు వేయమని చెప్పడం. ఓటు వేయడానికి సమయం ఉంది ఇంకా, ఎస్ ఇప్పుడు ఎన్నికలు రాలే. ఈ ఓట్ల కోసం పెట్టిన మందిరం అని ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ, ఇప్పుడు నువ్వు వచ్చింది అక్షంతలు ఇవ్వటానికి, ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి కాదు. ఎస్ అక్షంతలు ఇవ్వటానికి వచ్చి మరొక రాజకీయ పార్టీని తిట్టి నరేంద్ర మోడీకి ఓటు వేయమని చెప్పితే అది రాముల వారి కార్యక్రమం అవుతుందా, రాజకీయ కార్యక్రమం అవుతుందా? సో దాంతో ఆటోమేటిక్గా, ఎందుకంటే రాముల వారి అక్షంతలు స్వీకరించటానికి ప్రతి హిందువు గర్వపడతాడు, ఎస్ ప్రతి హిందువు అనుభూతి పొందుతాడు, ఒక అద్భుతమైన అనుభూతి పొందుతాడు. కానీ నరేంద్ర మోడీ అంటేనో కాంగ్రెస్ అంటేనో అందరికీ సమానమైన అనుభూతి రాదు. ఎస్ అందువల్ల ఏం జరిగింది, ఎప్పుడు సార్వజనీన అనుభూతి అంటే దేశంలో ఉన్న కోట్లాది హిందువులకు సమానంగా ఆ అనుభూతి కలిగేటువంటి రామనామ జపాన్ని దాన్ని సమాజంలో కొద్ది మంది హిందువులు మాత్రమే, వాళ్ళు మెజారిటీ కావచ్చు, మెజారిటీ కూడా కాదు, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి 50% ఓట్లు రావు. సో అంటే మెజారిటీ అనుకున్నా కూడా మొత్తం హిందువులు కారు. అంటే కొద్దిమంది హిందువులకు అనుభూతి కలిగే మోడీ నామ జపాన్ని రెండు మిక్స్ చేయడం వల్ల సహజంగానే రాజకీయ పార్టీలు ఏం చేయాలి
అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములై నరేంద్ర మోడీ జపాన్ చేయమంటారు ఇతర పార్టీల్ని? అది సాధ్యమవుతుందా? Yes. రాముల వారు జపాన్ని నామాన్ని జపిస్తారు, కానీ నరేంద్ర మోడీ నామాన్ని జపించలేరు కదా. Yes. అందువల్ల నిర్వాహకులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, అంటే దీని ప్రతిపక్షాలు ఒక ఈవెంట్ గానే చూస్తున్నాయి. ఈ ఈవెంట్లో మెయిన్ ప్రొజెక్షన్ అంతా కూడా నరేంద్ర మోడీ కాబట్టే మేము వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షాలు చూడడం కాదు, నిర్వాహకులు చేస్తున్నారు కదా. Yes. ఇప్పుడు అక్షంతలు పట్టుకొచ్చిన ప్రతిపక్షాలు కాదు. ఎస్ అంటే రామ మందిర నిర్మాణాన్ని ఓన్ చేసుకుంటున్న వాళ్ళు అక్షంతలు తీసుకొచ్చి ఎస్ రాముల వారికి మాత్రమే దాన్ని పరిమితం చేసి ఉంటే బాగుంది. ఏ హిందువు అభ్యంతరం చెప్పారు. ఎస్ ఎందుకంటే రామనామం అనేది వేల సంవత్సరాలుగా ప్రతి హిందువును స్ఫూర్తి పొందుతున్నది కదా. Yes. సో అందువల్ల దానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎస్ నేను ఎంతమంది చెప్పాను, ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ గుళ్ళుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఈవెన్ ఇతర మతస్థులు కూడా అంగీకరించారు దానికి. ఇప్పుడు మీరు రామ మందిర్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎక్కడ ఈవెన్ ముస్లిం సంఘాలకు కూడా తీవ్ర అభ్యంతరం చెప్పింది ఏం లేదు. Yes. తమ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆ తీర్పుతో అంగీకరించకపోవచ్చు, కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రతిఘటిస్తామని కానీ భారతదేశంలో ఎవరు ఇంతవరకు రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. మరి అలాంటప్పుడు దానికి ఒక మంచి అవకాశం కదా. రాముల వారిని ఈ దేశ ప్రజలను ఐక్యం చేయడానికి ఒక అవకాశంగా వాడుకోవాల్సింది పోయి రాముల వారిని ఈ దేశ హిందువుల్ని విభజించడానికి వాడుకోవడమే ఆవేదన. Yes. సో అంటే ఈ దేశ ప్రజలందరినీ కాదు, సర్వ మానవాళిని ఐక్యం చేసేటువంటి ఆ మహనీయుని నామాన్ని హిందువుల్లోనే విభజన తెచ్చడానికి, Yes. ఆఖరికి హిందూ మతానికి జీవితం అంకితం చేసిన శంకరాచార్యులు వర్సెస్ రాజకీయ నాయకులుగా Yes. మార్చడాన్ని, ఇది రామ ద్రోహం కాదా? ఇది దైవ ద్రోహం కాదా? ఇది ధర్మద్రోహం కాదా? ఇది ఒక సగటు హిందువు అడుగుతున్న ప్రశ్న.